అనకాపల్లి జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మైనర్పారులు అరెస్ట్ అయ్యారు. కుచుంకి వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల రూపాయలు విలువ చేసే 107 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇక గంజాయి తరలిస్తున్న ఇద్దరు మైనర్పారులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి గంజాయితో పాటు ఓ ఆటోలో మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కుంచంలో నిన్న వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక వెహికల్ లో 107 కేజెస్ గాంజా ఆటో అనమాట. అది ఆటోలో ఒక 107 కేజెస్ గాంజా, ఒక సెల్ ఫోన్ 200 రూపీస్ సీజ్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి అక్యూజ్డ్ వస్తే అక్యూజ్డ్ 1 and 2 ఎవరైతే మనకి దొరికారో వాళ్ళిద్దరూ జోనైల్స్ గా 16 ఇయర్స్ జోనైల్స్ గా డిసైడ్ అయ్యాము. దాని తర్వాత ఒక అతను నుంచి ముంచింకుట్ విలేజ్ అతను, ఇంకొక అతను పెద్దబయలు మండలానికి చెందిన అతను. వీళ్ళతో పాటు ఒక చెన్నై వాస్తవ్యుడు కూడా వచ్చాడు. కానీ ఎప్పుడైతే వెహికల్ చెకింగ్ జరుగుతుందో ఆటోలో నుంచి అతను దూకి పారిపోవటం జరిగింది. అతనే యాక్చువల్లీ ఈ గాంజా అనేది కొనటం ఒరిస్సా దగ్గర అండ్ ఇక్కడ చెన్నైలో అమ్మటం అనేది చేస్తూ ఉంటాడు. ఇతని గురించి గాలింపు చర్యలు అయితే చేయటం జరుగుతూ ఉంది. అండ్ దీనికి సంబంధించి వీళ్ళిద్దరూ కొంచెం చెడు వ్యసనాలకి బానిసలయ్యి వచ్చిన ఇన్కమ్ సరిపోక ఆటో డ్రైవర్ ఇందులో ఫస్ట్ అక్యూజ్డ్. సో ఇతను నాకు డబ్బులు సరిపోవట్లేదు, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఏంటంటే గాంజా ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఎక్కువ అమౌంట్ వస్తుంది అని చెప్పి A2 ఎవరైతే ఉన్నాడో చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అతను సెకండ్ పర్సన్ ని తోడు రమ్మన్నాడు. సో వీళ్ళిద్దరూ ఫర్ అమౌంట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయడానికి వచ్చారు. అండ్ దీనికి సంబంధించి అనకాపల్లి రూరల్ ఎస్ఐ రవికుమార్